ఓకే, అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, మనం ఇంతకుముందు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఈ 3 లెవెల్ గురించి మనం వీడియో చేసుకున్నాం. లెవెల్ 1లో 30 స్థానాలు ఉంటాయి. అలాగే లెవెల్ 2లో 14 స్థానాలు ఉంటాయి. లెవెల్ 3లో 6 స్థానాలు ఉంటాయి. అంటే S30 మెకానిజం, S14 మెకానిజం, S6 మెకానిజం ఈ విధంగా మనం మాట్లాడుకున్నాం. అయితే 1వ లెవెల్, 2వ లెవెల్, 3వ లెవెల్లో వచ్చేసి ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్. అంటే మనకు సంబంధం లేకుండా అప్లైన్ ద్వారా, క్రాస్ లైన్ ద్వారా అవి ఫుల్ఫిల్ అయ్యే ఒక మెథడు, ఒక సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది, ఎందుకంటే వేరే వేరే నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్కడున్నా కానీ డౌన్ లైన్ నుంచి మనం చేస్తే బిజినెస్ వస్తుంది, మన డౌన్ లైన్ నుంచి బిజినెస్ చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ సిస్టంలో అప్లై నుంచి, అంటే మనకు పైన ఉన్న ఒక 3 లెవెల్ అప్లై నుంచి, 3 లెవెల్ క్రాస్ లైన్ నుంచి కూడా మనకి ఇన్కమ్ రానికి అవకాశం ఉంది. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది, మనం ఎలాంటి పని చేయకుండా అప్లై నుంచి, క్రాస్ లైన్ నుంచి వచ్చే ఇన్కమ్ గురించి మాట్లాడుకున్న దాన్నే మనం ఏమంటారు, నాన్ వర్కింగ్ ఇన్కమ్. అంటే మనం పని చేయకుండా వచ్చే ఇన్కమ్ను నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు మన ప్రమేయం కంపల్సరీ ఉంటుంది. ఈ లాడో గారు చాలా మహా మేధావి అండి. ఎందుకంటే 1, 2, 3 అనేది మనకు సంబంధం లేకుండా పెట్టిన సిస్టమ్. అది 4, 5 అనేది కంపల్సరీ మన ప్రమేయం ఉండాలి. అంటే మన ఓన్ రిఫరల్ ఉంటేనే 4వ లెవెల్ నుంచి మనకి ఇన్కమ్ రానికి అవకాశం ఉంది. 4వ లెవెల్ కానీ, 5వ లెవెల్ కానీ. మళ్ళీ 6వ లెవెల్ ఉంది కదండి, అది కూడా మళ్ళీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ లెవెల్ ఉంటుంది. అయితే మనం 6వ లెవెల్ పోవాలంటే కంపల్సరీ 4, 5 కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం క్లాసుల్లో 5వ క్లాస్ ఇడిచిపెట్టి 6వకు జంపు కానికైతే లేదు. వరుస క్రమంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10వ లెవెల్ వరకు వరుస క్రమంలో పోవాల్సిందే. ఇక్కడ మనకు 1, 2, 3వ లెవెల్ వరకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4వ లెవెల్ వచ్చేసి ఇది వర్కింగ్ ఇన్కమ్. కంపల్సరీ కంప్లీట్ మనం పనిచేస్తే వచ్చే ఇన్కమ్ మాత్రమే ఫ్రెండ్ ఇది. ఇక్కడ లెవెల్ 14లో S3 మెకానిజం. అంటే మనం ఉంటాం, మన ఐడి ఉంటుంది, మన కింద ఒక 3 ఐడీలు ఉంటాయండి. మన ఒక వరుసలో 3 స్థానాలు ఉంటాయి. మొదటి వరుసలో 3 స్థానాలు ఉంటాయి కదా, అందులో ఆటో అప్గ్రేడ్ కోసం, అంటే మనం 5వది కొనలేదు కాబట్టి మనం 4వతో వచ్చినాం కాబట్టి 5వ లెవెల్ కొననికే మిగతా ఇక్కడ 2 స్థానాలు ఆటో అప్గ్రేడ్ కోసం వెళ్తుందండి. ఫ్రెండ్, ఇక్కడ మెయిన్ ఐడి మనది ఉంటుంది. మన చుట్టూరుగా ఒక 3 ఐడీలు ఉన్నాయి కదా, ఈ 3 ఐడీలు మనం చేస్తేనే, అంటే ఇది టీం ద్వారా రాదు, అప్లై నుంచి రాదు, క్రాస్ లైన్ నుంచి రాదు, మన రిఫరల్తోనే వస్తేనే ఇవి నిలుస్తాయి. ఇందులో మనకు 2 ఐడీలు వచ్చినప్పుడు, ఇది ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఈ 2 ఐడీలు వచ్చినప్పుడు ఇది ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా మనకు 5వ లెవెల్ అనేది కొనుగోలు చేస్తుంది. ఎంత ఇప్పుడు 4వ లెవెల్ $2,000 కాబట్టి 2 ఐడీల మీద అంటే మనకు $4,000 పెట్టి మనకు 5వ లెవెల్ అనేది మనం కొనుగోలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్. ఇక మిగతా ఇంకొకటి ఉంది కదా రెడ్ కలర్, ఇది ఏం చేస్తుంది, ఇది మన ఐడిని ఆటో రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, అంటే రీబర్త్ చేస్తుంది. మళ్ళీ ఇది కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా పడ్డ 2 మనకు ముంగటి లెవెల్, అంటే 5వ లెవెల్ ఆటో అప్గ్రేడ్ ద్వారా అది కొనుగోలు చేయడం జరుగుతుంది. 3వ ఐడి పడ్డప్పుడు ఇది రీబర్త్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఇట్లా ఎన్నిసార్లు మనం 3 ఉంది కదా, ఇది ఎన్నిసార్లు నింతే అంత ఇన్కమ్ మనకు రానికి అవకాశం ఉందండి. ఫస్ట్ సారి మాత్రమే ఆటో అప్గ్రేడ్ వెళ్తుంది. తర్వాత రీఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, ఆటో రీఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతిసారి పడ్డ 3 ఐడి పోతుంది. అది 2వసారి కనుక మనకు ఈ 2 ఐడీలు కనుక నిండితే మనకు $4,000 వస్తుంది. మొదటిసారి వచ్చినప్పుడు 5వ లెవెల్ అనేది ఆటో అప్గ్రేడ్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇట్లా 2వసారి వచ్చినప్పుడు మనకు $4,000 రావడం జరుగుతుంది. ఎన్నిసార్లు రీపర్త్ అయితే అన్నిసార్లు వస్తుంది. ఇది మాత్రం పక్క, ఇది మనం చేసుకుంటే వచ్చేది. దీన్ని మనం ఏమంటుంది అంటే వర్కింగ్ ఇన్కమ్. మనం పని చేస్తే వచ్చేది నిండేదాన్ని మనం ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ అంటున్నాం ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు మనం లెవెల్ 5 గురించి మాట్లాడుకుందాం. ఇది S2 మెకానిజం. ఇక్కడ మనం 2 ఐడీలు మాత్రమే ఉంటుందండి. సెంటర్ ఐడి, ఎందుకంటే మనం 4వ స్లాట్లో ఆటో అప్గ్రేడ్ ద్వారా 5వది మనం కొనుగోలు చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 4,000 IGTలు. IGT మీనింగ్ $2 ఒకటే. $4,000 ఇది కొనుగోలు చేయడం జరిగింది. మన సొంత రీపులతో ఒక 2 వచ్చారు అనుకోండి, ఒకటి వచ్చినప్పుడు ఒకటిలో సగం పేమెంట్తోన 6వ లెవెల్ అనేది ఆటో అప్గ్రేడ్ అవుతుంది. సగం పేమెంట్ మనకు వస్తుంది. ఏంటంటే $4,000
$2,000 $2,000 ఆరో లెవెల్ కొనుగోలు చేస్తుంది. మిగతా $2,000 మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంకో రెండోది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఐడి మళ్ళీ రీబర్త్ అవుతుంది. అంటే రెండోసారి మళ్ళీ నిండినప్పుడు ఒక ఐడి పడితే $4,000, మళ్ళీ 2,000 పడితే మళ్ళీ రెండోది రీబర్త్. ఈ విధంగా ఎన్ని రెండులు పడుతుంటే అన్నిసార్లు మనకు రీబర్త్ కానికి అవకాశం ఉంది. ఎన్ని రీబర్త్లు అయితే అంత మనకు పేమెంట్ రానికి అవకాశం ఉంది. ఇది కూడా మనకు ఇది వర్కింగ్ ఇన్కమ్ అండి. 4వ లెవెల్ 5వ లెవెల్ మాత్రం ఫుల్ వర్కింగ్ ఇన్కమ్ మాత్రమే ఉంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్పేదంటే లాడో మహానుభావుడు చాలా మేధావి, అందుకని 1, 2, 3 మాత్రం నాన్ వర్కింగ్ ఇన్కమ్లో, అంటే మనం పని చేయకుండా వేరే వాళ్ళు పనిచేస్తే నిండడానికి అవకాశం ఉంది. 4, 5 మాత్రం మనం పనిచేస్తేనే నిండడానికి అవకాశం ఉంది. 6వది మాత్రం అది కూడా సేమ్ అప్లై నుంచి 3 అప్లై నుంచి 3 క్రాస్ లైన్ నుంచి మన డౌన్ లైన్ నుంచి మన సొంత రిఫరల్ నుంచి ఇట్లా రానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఒక మంచి మహత్తరమైన ఒక ప్లాన్ ఉంది. ఇది మంచి ఇన్కమ్ సంపాదించుకోనికి అవకాశం ఉంది అనేది వర్కింగ్ ఇన్కమ్ అండ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. అందుకని మంచి అవకాశాలు ఉంది ఫ్రెండ్. మనం ఎన్నిసార్లు ఇది రీబర్త్ అయితే అన్నిసార్లు మనకు పేమెంట్ రానికి అవకాశం ఉంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సమాచారాన్ని మీతోనే ఉంచుకోకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదని, దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు మీ నుంచి మాకు సమాధానం ఉన్నట్టుగా మేము అనుకుంటాం. ఓకే ఫ్రెండ్, మంచి. అలాగే ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ వీడియో మీకు ఎవరైతే పంపినరో ఆ పంపిన వాళ్ళకు మీరు ఫోన్ చేసి ఈ VBoost వచ్చే ప్రయత్నం చేయండి. మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఇది మళ్ళీ మేము చెప్తున్నది అంటే Web3 టెక్నాలజీతోన బ్లాక్ చైన్ సిస్టమ్తో రన్ అవుతున్న కాన్సెప్ట్ సార్. ఇది మంచి కాన్సెప్ట్, మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.